ఈసారి శ్రీదేవి డ్రామా కంపెనీ నిరులు లెక్క ఉండదు. నీ ఎవ్వ గట్లయితే గట్లయిన చూసుకుందాం. చాలా మంది అమ్మాయిలు నీట్ గా రెడీ చేస్తారు, గుండు గుత్తుగా లైన్ వేసి పడేద్దాం. బాంచద్. ఆదివారం పొద్దుగాల ఒకడు లేచి 7ంటికి ఫోన్ చూశాడంటే వాడిది రియల్ ఎస్టేట్ కంపెనీ. అదే 10 గంటలకు లేచి ల్యాప్టాప్ ఆన్ చేశాడంటే వాడిది సాఫ్ట్వేర్ కంపెనీ. అదే 1 గంటకు లేచి టీవీ ఆన్ చేశాడంటే వాడిది శ్రీదేవి డ్రామా కంపెనీ. నీ ఎవ్వ లచ్చ ఖర్చైనా పర్లేదు, ఈ రోజు రచ్చ రచ్చే. నేను రచ్చ రచ్చే అన్నా, రచ్చరవే అన్నా. నువ్వెందుకు వచ్చావు? అరే మార్కస్, ఇవాళ నేను వచ్చింది డిజిటల్ గెటప్ రా. డిజిటల్ అయితే డైరెక్టర్ కి బద్దలు బాసింగాలు అవుతాయి ఈ రోజు. చెప్పు మార్కస్. చెప్పురా. ఈడే ఉన్నాను రా. రే నీ రాధిక వేరే ఎవరితో పోతుందిరా మామాడ. నేను అరే మాట్లాడు ఫోన్ దింగ్. నేను ఫోన్ లోనే ఇస్తా మార్కస్ గానికి. విషయం ఏంటంటే అది ల్యాండ్ నాదనుకున్నా, పక్కోడు రిజిస్టర్ చేసినా నాకు తెలియదు. మరి నువ్వు ల్యాండ్ వదిలేసి గాడగేడ తిరిగితే పక్కోడే వస్తాడు రా మార్కస్. సార్ మీ ఎంట్రీకి ఏదో సాంగ్ వేసారు, ఏంటి సార్ అది? దసరా. బ్యాండు కొట్ట. మీకు ఆ పాట సెట్ అవుతుంది సార్, వేరే పాట పాడాలి. నేను పాడినా సార్. పాడు. మిషను కొట్టి పక్కోడి మీద నెట్టు. సార్ మీ పేరేంటి సార్? దసరా. నేను నమ్మను. దేనికి? మీరు తినేసినవి దశగా బీస్ తీసుంటాయి సార్. కాదబ్బా, చలికాలం వచ్చేసినట్టుంది, బాగా చలి పడుతుంది. తగ్గాలంటే ఏం చేయాలి? ఇది కిందకి దింపేయాలి. ఓ అంతేనా? ఏ డిజిటల్, నీ వల్ల కంటెంట్ నిల్లు. కంటెంట్ ఇల్లు కాదు కానీ ఇక్కడ డీజే టిల్లురా. టిల్లునా నా టిల్లునా? ఏంద్రో నా పేరు 2 సార్లు వేసినావు. రెండోసారి నీ పేరు కాదులేదు. నువ్వేంద్రా పొద్దు మాపు ఇట్లా లావర్స్ గంటలకు మందు తాగుడేనారా? ఆ సూరిగాడు వెన్నెలను నేను మోసం చేద్దాం అనుకుంటే వాళ్ళే నన్ను మోసం చేశారు. మోసం చేయడం అంటే ఎట్టుండాలి తెలుసారా? బనీనికి తెలియకుండా డ్రైయర్ లాగేయాలి. నేను లాగేద్దాం అనుకున్నా, సూరిగాడికి వేసుకుని అలవాట్లేదు. అవును గారి, ఆ వెన్నెలెట్లో మోసం చేసిందా? ఒక రోజు నా దగ్గరకు వచ్చి ప్రేమ గొప్పదా కామం గొప్పదా ఆలోచించకుండా కామమే గొప్పదా అన్నా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నువ్వు అంటే ఇట్లా బేవర్స్ గాని వదిలేసింది. నేను సిన్సియర్ గా లవ్ చేసిన రాధిక నన్నెందుకు మోసం చేసిందిరా? దానికి తెలిసింది నువ్వు బేవర్స్ గడివే. నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటది? నా దగ్గర మ్యూజిక్ కంటెంట్ ఉన్నది, మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది, డీజే టెల్ ఉన్నది, ఒక్కడు కూడా గిరాకీ చేయడేంద్రా? నువ్వు దినాలకు కొట్టినట్టు కొడితే అలా బోనాలకు కొట్టినట్టు కొడితే వస్తారు. నా డీజేని అవమానించే నన్నేమో నన్ను కానీ చెప్తా. టిల్లు భయ్యా కొంచెం తోడ పేస్తాలో. అరే 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 ఏం కొట్టుకున్నాడు రా ఇది? ఎప్పుడు చూసినా కొట్టాట. నాన్న కొడుకులు కొట్టుకుంటే నువ్వే అనుకుంటా తండ్రి ఏ సినిమాలో అయినా. అది కాదు, నన్ను 8 గంటలకు రమ్మన్నారు, 7:30కు వచ్చి ఇంతవరకు ఛాయ్ లేదు, కాఫీ లేదు. నువ్వు ఆ సినిమాలో అలిగినట్టు ఇక్కడ కూడా అలుగుతానంటే అవ్వదు. బాపు, ఆ బలగన్ సినిమాలో నువ్వు ఒక్కడే కదా కొంచెం రిచ్ పర్సన్, 1 కేజీ మటన్ కొనుక్కోవచ్చు కదా, మటన్ బొక్క కోసం గొడవ ఏంటి చండాలంగా? మటన్ కోసం గొడవ పడలేదురా నేను. మీ మేనమామ ఉన్నాడు చిన్నోడు, వాడు చెప్పిన మాటకు లేచిన. ఎక్కడో నల్లి బొక్క వేయలేదని గొడవ జరిగిందిగా. ఇంకా నయ్యం కాకి మొత్తం తినేసి ఉంచలేదని ఇంకా అడగలేదు మళ్ళీ. ఇందుకే ఇదంతా ఊరోళ్ళు నీకు ఎవడు పిల్లనిస్తాడు? బిడ్డ నువ్వు కూడా ఆస్తులు సంపాదించుకున్నావు. ఏం ఆస్తులు సంపాదించుకున్నావు? ఇగో 2 పెట్టుకొని తిరుగుతున్నావు. కరెక్ట్ చెప్పినావు డాడీ వారి గురించి. ఏంది కరెక్టరా? ఏది కరెక్ట్? ఏం వేసాం రాది? లాగేంది అంగేంది? అరే డీజే డాడీ, డీజే మార్కెట్ లో నడుస్తున్నది అంతా. ఇప్పుడు ఏది ఒక్క రూపాయి తెచ్చినావురా? అరే పైసలు ఏం చేస్తావు డాడీ? మొల్లారం కొట్టుకొని కొంతగడ్డ పట్టుకోపోతావా డాడీ? నీ బాలకు మొల్దారం కూడా లేదు ఇప్పుడు. ఎదుగు తీసేసి 6 అక్కడ తర్వాత ఉద్ధరించిన వాళ్ళు మీరిద్దరు పుట్టిరు. వీనక నువ్వు మంచిగా ఉద్ధరించడం. నీకు ధరణి అని పేరు పెడితే, నువ్వేందో నా సొల్లుగానే నీకు టిల్లు అని పేరు పెడితే.
ఇప్పుడు ఏమైంది, ఇంట్లో ఒక దీపం పెట్టే మనిషి లేకుండా అయిపోయి. బోనాలు వచ్చింది, పిలువు డాడీ. బోనాలు వస్తే పిలుస్తాను, నేను పిలువను. మీరే దొరక రావాలి. మీరు ఇద్దరు దరిద్రులు ఇంట్లో కాలిపోయిందని చెప్పేసి వాళ్ళు వస్తలేరు. మీరే పోవాలి, అక్కలను కాళ్ళు గడుపులు పట్టుకొని తీసుకొని రావాలి. మన ఇంట్లో భోజనాలు పండుగ చేయాలి. నువ్వు వెళ్ళు, అక్కలను తీసుకొని వచ్చినాకనే నేను ఇంట్లో కడుగు. ఒకవేళ తేలేదు అనుకో, తేవాలి అంతే, తేవాలి అంతే. తమ్ముడు, అక్కలను మనమే తీసుకురావాలి. మరి అక్కలను తీసుకురావడానికి ఒక చిన్న పాట వేద్దామా? పాటేస్తాం. అక్కలారా కుడి భుజం మీద కడువా. నెక్స్ట్ లైన్ ఏంటి గెటప్? దసరా. ఓహో, అంటే ముసలోళ్ళకి దసరా పండుగ. అవును, మీరు ముసలోళ్ళు, నేను దసరా ఇక పండగే. ఏమండి, ఈ నెక్లెస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మరి నా చీర గురించి చెప్పు. అర్థం చేసుకోండి మీరే. సరే, మీరే నన్ను పిలిచింది. ఓకే అండి, ఏం చేయాలి, ఏం ఈవెంట్ చెప్పండి. మా నాన్న ఆస్తి పంచాలంటే మా అక్కల్ని పిలవాలన్నాడు. మాకు మా అక్కలకి గొడవ. వాళ్ళని పిలిచి బోనాలు జరపాలంటే అది మీరే చెయ్యగలరు అని ఎవరో చెప్పారు. చెయ్యగలరో లేదో మాకు తెలియదు కానీ మేము చెయ్యగలము అన్న నమ్మకం ఉంటే మాత్రమే మేము ఇక్కడ ఉంటాం. లేకపోతే రా రష్మి, మనం వెళ్ళిపోదాం. అలా అంటారు కానీ అసలు మీరు వెళ్తారా? అయినా ఏంటండి, మీరే మీ అక్కల్ని పిలుచుకోవచ్చుగా, మమ్మల్ని పిలవడం. వాళ్ళకి మాకు గొడవ అండి, మేము పిలిస్తే రారు. సర్లే, ఇప్పుడు ఏంటి, మీ అక్కల్ని పిలిపించి ఈ బోనాల పండగ జాతరలా జరుపుకోవాలి అంతే. ఇక మాకు వదిలేండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ బోనాల పండగని జాతరలా జరిపేస్తుంది, చూస్తూ ఉండండి. ఇంకా వాళ్ళ అక్కల్ని పిలిచేద్దామా మరి? ఈ ప్రేక్షకులందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. మేడం, ఈ పండుగ నేను ఇక్కడ చూసుకుంటే మీరు అక్కడ చూసుకోండి. మరి బోనాల పండుగ అంటే ఇంటి ఆడబిడ్డలు లేకుండా ఎక్కడైనా జరుగుతుందా? అయితే ఆలస్యం ఎందుకు, ఇంటి ఆడబిడ్డలు వచ్చేయండి. అందరూ వచ్చేసారు. ఆది గారు, ఏమా అంత బాగున్నారా? తమ్ముడు, ఏమైంది? మీ బావ నన్ను రోజు కొడుతున్నాడు రా. ఈ ఓవర్ యాక్షన్ చూస్తే నాకే కొట్టాలనిపిస్తుంది. ఇక బావ కొట్టడంలో తప్పే ఉంది. అట్లా కాదులే గాని, మేమందరం ఆడపడుచులు వచ్చినాం కదా, మా అందరికి సారబెట్టి పంపాలరా. మీకు మహా అయితే చిన్న గార పెడతాం గానీ ఈ సార బేర మేమేం పెట్టండి. బక్కరా నా బిడ్డ మీ అమ్మ కాదుగా, అంత చిరాగ్గా చెప్పేయండి. నీకు చిరాగ్గా ఉండొచ్చు కానీ నాన్నగారికి ఇష్టమే. అన్నయ్యలు ఆ మాత్రం ఆడపడుచులు వస్తే కట్నం పెట్టి పంపించరా. మరి మీకు పెళ్ళప్పుడు ఇచ్చింది ఏంటి? కట్నాలు కాదు, పుట్నాలా? బోనాలు కదా, గోరింటాకు పెట్టుకొచ్చాను. బాగా పండిందా? ఇది పండింది, నువ్వు వచ్చాక వాళ్ళు పండారు. అన్నయ్య చెప్పమ్మా. నాకు అక్కడ ఉండాలని లేదు, ఇక్కడే ఉండాలని. లేదమ్మా, నువ్వు అక్కడే ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆడపిల్లవమ్మా. ఇన్ని సంవత్సరాల నుంచి గుర్తుకు రాంది, ఇప్పుడు బోనాలు అనగానే గుర్తొచ్చినావా? నాన్న ఆరోగ్యం బాగలేదు, బోనాలు జరిపి మంచిగా చేయాలని పిలిచి. ఏ మాటగా ఆ మాట. హెయిర్ చాలా చక్కగా ఉంది. ఏం పెడుతున్నా? బ్లో డ్రైయర్. మొహానికి కూడా పెట్టాల్సింది కదా. ఏమా, ఏంటి విశేషాలు? ఇగో అన్నయ్య, పండగ పిలిచి ఆ తోరణం కట్టు, ఆ గిన్నెలు కడుగు, ఆ బోనం ఎత్తు అంటే మాత్రం నా వల్ల కాదు. నాకు కాలు నొప్పి ఉంది, నడుము నొప్పి ఉంది, మెడ నొప్పి ఉంది. అసలు నేను కూర్చుంటాను అంతే, ఏం పని చేయను. తోరణాలు కట్టడానికి ఇన్ని కారణాలు అంటే ఏంటి ఇవన్నీ? నువ్వు ఆడబిడ్డల్ని పిలవడం అంటే బోనాలకు పిలవాలి, కానీ ఇప్పుడు పెళ్లి చేసి పంపించేసారు, మీ పని అయిపోయిందని. ఇప్పుడు బోనాలు గుర్తొచ్చాము మమ్మల్ని పిలవడానికి. నాన్న ఆరోగ్యం బాగలేదు. అయితే ఇంకేముంది, సారంగ దరి డాన్స్ చేసి నాన్న హ్యాపీ చేసేస్తాం మేము అందరం. ఈ ఉత్తర కొరియా మొహాలతో సారంగ దరియా.
యాక్చువల్ గా మిమ్మల్ని అంతా పిలిచింది నాన్నగారికి ఒంట్లో బాగాలేదని కాదు, వాళ్ళు ఒక ముఖ్యమైన విషయం దాచేస్తున్నారు. ఈ బోనాల పండగ ఎవరైతే గ్రాండ్ గా జరుపుతారో వాళ్ళకి ఆస్తుల్లో భాగం ఇస్తానని నాన్నగారు చెప్పారు, అది దాచేస్తున్నారు. అది వీళ్ళకి చెప్పారా మీరు? కన్వీనియన్స్ 500 ఇస్తే ఆనందపడే బ్యాచ్ వీళ్ళు. ఇది నా పెద్ద బిడ్డ, దీన్ని ఎంతో మంచిగా ప్రేమగా తొలసూరు బిడ్డ కదా అని గ్రాండ్ గా పెళ్లి చేసి పంపిస్తే ఇగో ఇయ్యాలి వచ్చి ఒక్కనాడన్న అయ్య దగ్గరికి వచ్చేసి మా నాన్న ఎట్టున్నాడు, మా బాప ఎట్టున్నాడు అనేది నువ్వేందిరా, నువ్వేం సక్కరునివా? పెద్ద బిడ్డకి మహతి అని పేరు ఎందుకు పెట్టారు? మహాతి చేస్తుంది కాబట్టి. నేను పెట్టింది అందుకే కదా. ఇదిగో ఇవన్నీ కాదు, అందరు వచ్చారు, బోనాల పండుగ గ్రాండ్ గా చేద్దాం, నీకు ఓకే కదా? నాకు డబల్ ఓకే. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉన్నది అంటే నా ఇల్లు కళకళ ఆడుతున్నది. ఇంకా అనిపిస్తుంది డాడీ, డీజే పెడతా, ఊరంతా బోనాలు అవుతున్నాయి, ఇలా మా ఇంట్లో కూడా బోనాల పండుగ. మరి దాన్ని బట్టి చూసి కరెక్ట్ గా ఆస్తి పంచాలి. నేను ఎవరికి పంచాలో అది నా ఇష్టం. ఓకే, వెళ్ళి కూర్చోపోండి. బోనాల పండుగ సీజన్ లా డీజే అదరగొడతా పోయి ఇవాళ. డీజే టిల్లు నువ్వు చెప్పేది సొల్లు, నువ్వు ఇంటికెళ్ళు. బోనాల పండుగ అంటే డీజేయింగే కాకుండా కొంచెం సాంప్రదాయాలు పద్ధతులు చాలా ఉంటాయి. మాటికి డీజే అంటే కుదరదు. నువ్వు పదే డీజే అంటే ఆవిడకి పడదు, ఎందుకంటే ఆవిడ డీ చేయట్లా ఇప్పుడు. ఆడపడుచులు అందరూ వచ్చేసారు, అలాగే మీకు ఫ్రెండ్స్ కూడా రావాలి కదా. తమ్ముడు నీ బ్యాచ్ ని పిలు. ఒక్క నిమిషం ఆది గారు, ఒక్క నిమిషం ప్లీజ్. నా కోసం ఒక చిన్న రిక్వెస్ట్. ఇంత మంది చేశారు కదా, యు మస్ట్ హావ్ టు సీ. మీరు మిస్ అయ్యి ఉంటారు, కనకవ్వ ఒక్కసారి ఆ సాంగ్ సెపరేట్ గా చెయ్యాలి. కానీ ఏ మాటగా ఆ మాట, కనకవ్వ కంటే ఈ అవ్వే బాగా చేసింది. ఇది ధరణి బ్యాచ్, అది డీజే టిల్లు బ్యాచ్. తమ్ముడు ఏమొద్దు, కొంచెం దూరంగా ఉండవా ప్లీజ్. ఏమైందిరా? ఎక్కడో చూసినట్టుంది నిన్న. అభి అన్న టీములో నువ్వు ఒక్కడవే గుండు గుత్తగా డైలాగులు మొత్తం ఒక్కడే చెప్పాడు, గుర్తుందా? నీ అబ్బాయి ఈ రోజు నీకు ఒక్క డైలాగ్ ఇస్తాడు, గట్లయితే చూసుకున్నావు. అరే నీకు లైఫ్ ఇచ్చినారా? నువ్వు లైఫ్ ఇస్తే అభియాన్ని ఇచ్చింది ఏంటి? కత్రినా కైఫా. సర్లే గాని ఒక టీ తీసుకురా. నేను నీకు టీ తీసుకురావాలా? అభి అన్న టీములు ఎన్నిసార్లు నా చేత టీ తెప్పించుంటావు నువ్వు? ఇంకా గుర్తుపెట్టుకున్నావారా? నేను డైలాగులే మర్చిపోను, అది ఎలా మర్చిపోతాను చెప్పు. నాకు అభి అన్న టీంలో నాకంటూ ఒక పేరు వచ్చిందంటే దానికి కారణం ఫన్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఆయన చెప్పే పేలేవి కాదు, నేను చెప్పే కొంచెం పేరు. నిజంగా చెప్తున్నా, నువ్వు ఈ రేంజ్ కి వస్తావు నేను కల్లో కూడా అనుకోలేదు. కానీ నువ్వు ఈ రేంజ్ కి వస్తావని నేను అనుకున్నానన్న. సర్లే కానీ ఇప్పుడు నా బ్యాచ్ లో నీ క్యారెక్టర్ ఏంటన్నా? సూరిగాడు. నువ్వు సూరిగాడా? మరి వెన్నెల ఎవరు? నమస్తేనే, నా పేరే వెన్నెల. ఇది వెన్నెల నాకు చెప్తే నేను వచ్చిన కూడా కాదురా. ఇది వెన్నెలంటే నీకు తల నరికే అక్కర్లా, నువ్వే నరికేసుకోవచ్చు. నువ్వు ఫోన్ పెట్టావే, నాకు రావడం కుదరదు. ఎవరండి? ఏం చెప్పమంటావు భయ్యా, నా లవరు ఇప్పుడు ఉన్నట్టుండి ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర రమ్మంటుంది. వెళ్ళరండి, ఒక గంట గ్యాప్ తీసుకుని వెళ్ళేసిరండి. ఎలా భయ్యా? షూట్ లో ఉన్నాను. సరే ఆ నంబర్ నాకేవ్వండి. భయ్యా నీకు దాని గురించి తెలియదు భయ్యా, అది ఇంజన్ స్టార్ట్ చేస్తే కిటికీలు తెల్లారుతాయి. ఇతను స్టార్ట్ చేస్తే 2-3 రోజులు అవుతుంది, నీకేంటో తెలుసు. వన్ మినిట్. ఏం చేస్తున్నావురా? ఇది ఎవరు? వెన్నెల. తినేస్తున్నా. ఏంటి సంగతి? అవును లవర్ తో వస్తానన్నావు కదరా? వచ్చిన ఆ లవర్ అక్కడ ఉంది. అది వేరే వాళ్ళ లవర్ కదరా? నేను లవర్ ని తీసుకొస్తాను కానీ నా లవర్ అని చెప్పలేదు కదన్నా. ఇలాంటివి చెప్పినందుకే నువ్వు ఈ ఛానల్లో ఉన్నావు, అది ఆ ఛానల్లో ఉంది. కాదు రవి, దావత్ నువ్వు అన్నా
ఏం చెప్తానవరా? దా వస్తున్నావు కదా. శేఖర్ భాష ఏంటంటే యాక్షన్ కామెడీ అమ్మంది. విజయమ్మ చెప్పురా. దావత్ దావత్ కొవ్వొత్తు తెలుసా? అది పెట్టి వెలిగిస్తా. అసలు మీకు అర్థం కావట్లేదు మావాడి గురించి. మావాడు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ దాకా, పాత బస్సు నుంచి మలక్పేట దాకా చాలా ఫేమస్ డీజేలు తెలుసా? చొల్లు చెప్తే నమ్మేలా ఉండాలి, మొహం మీద ఉమ్మేలా ఉండకూడదు. అన్న మనం డీజే సెట్ చేయాలి కదా, డ్రమ్ము మర్చిపోయాను అన్న. వీడికి ఉన్నది కదా ఇక్కడ డ్రమ్ము. చాలా అందమైన అమ్మాయిలు వచ్చారు, వాళ్ళని అల్లలు చేద్దాం, వాళ్ళని గోకేద్దాం అని చెప్పి చూస్తే మాత్రం అక్కడ అమ్మగారు కూర్చుని చూస్తున్నారు. ఆవిడ కోపం వస్తుంది. నువ్వు అందమైన అమ్మాయి అంటే అమ్మగారికి కాదు అమ్మవారికి కూడా కోపం వస్తుంది. ఓకే, రచనవి గారు, ఆది గారు, ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసారు, మీ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. మరి దావత్ కి రెడీ అవుతామా? ధరణి బ్యాచ్ అంతా అడవండి, టిల్లు బ్యాచ్ అంతా ఇటండి. ఇప్పుడు బోనాలు జాత్రలా నిజంగా ఉంది. ఎందుకంటే ఇంత మంది వచ్చారు, సెట్ మొత్తం కలర్ఫుల్ గా ఉంది. ఆడపడుచులు వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు. బాబాయ్ హ్యాపీయా? చాలా చాలా. నా ఇల్లు కలకలలాడుతున్నది. బోనాల పండుగ జాతర స్టార్ట్ చేయండి. చుట్టాలు వచ్చాక ఆటలు పాటలు కామన్ కాబట్టి ఫస్ట్ ఆటతో స్టార్ట్ చేద్దామా? అయితే ఆలస్యం ఎందుకు, ప్రాపర్టీస్ ప్లీజ్. సూపర్. అయితే ఏంటి, నా చేతిలో స్టిక్ ఉంది, చుట్టుపక్కల సర్కిల్ ఉంది. అసలు ఎలాంటి ఆట ప్లాన్ చేసి అనుకుంటున్నారు కదా? తెలుసు, కళ్ళకు గంతలు కట్టుకొని మీరే కొట్టుకుంటారు ఇలా. ఇప్పుడు పండుగ రోజు పోతురాజు వస్తారు, ఇలా కొట్టుకుంటారు కదా. సో ఆ లైన్స్ లోనే కొంచెం చిన్న కాన్సెప్ట్ ప్లాన్ చేశాను. పండుగ రోజు మీ అందరికి ఇప్పుడు పండుగ జరగబోతుంది. మరి డీజే టిల్లు టీం వైపు నుంచి నాకు ముగ్గురు రావాలి, రండి. సో మీరు ముగ్గురు ఎంత ఇబ్బంది పడి అక్కడి నుంచి కూడా వచ్చారు కదా, మీకు చిన్న సపోర్ట్ గా ఇంకా ముగ్గురిని పిలుస్తాం. ఓకే, ధన్ని ప్రియ రండి, శేఖర్ భాష, మాతి రండి. శేఖర్ అప్పుడే పడిపోక ఆమె మీద దాగు. బాబాయ్ మీరు రండి, మీ కొడుకుకి సపోర్ట్ చేయడానికి. మీరే రండి. అయితే ఇప్పుడు అసలైన మ్యాటర్ కి వద్దాము. గేమ్ ఏంటంటే అక్కడి నుంచి ఒకరు వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళకి నేను గంతలు కడతాను, కట్టిన తర్వాత వాళ్ళకి ఈ స్టిక్ ఇస్తా. మరి మీకు ఇప్పుడే కొన్ని హార్న్స్ కట్టేసి రప్పించాం కదా, అది సౌండ్ రాకుండా మీరు ఈ సర్కిల్ లోపలే ఉండాలి. అండ్ అవతల వైపు నుంచి వచ్చిన ప్లేయర్ మీకు అసలైన స్టిక్ తో కొడతారు. కానీ ఆ కొట్టడం భరించలేక మీరు ఒకవేళ ఆ సర్కిల్ నుంచి బయట అడుగు పెడితే మీరు అవుట్. ఇలా ఫైనల్ గా ఎంతమంది ఈ సర్కిల్ లోపల ఉంటే వాళ్ళు విన్నర్స్. అన్ని పాయింట్లు మీ టీం కి వస్తాయి. మరి ఇటువైపు నుంచి ఆ మహానుభావుడు, ఆ ప్లేయర్, ఒకవేళ మన ప్లేయర్ బయటికి వెళ్తే ఒక 5 minutes లోపల ఈ లోపలే ఉండాలి. ఒకవేళ బయటికి వెళ్తే ఇన్ రిప్లేస్మెంట్ గా ఇంకోలు వస్తారు. సో మొత్తానికి అర్థమైంది కదా, మీరు ఏ మాత్రం సౌండ్ చేయకుండా రే ఆ సౌండ్ వస్తే కొడతారు. బేసిక్లీ ఆ సౌండ్ రాకుండా మీరు జాగ్రత్త పడాలి. 3, 2, 1 గో. ఆది గారు బయటకు వచ్చేసారు, కానీ ఇంకా 2 minutes టైం ఉంది కాబట్టి ఫనీ గారు రిప్లేస్ చేస్తున్నారు. రండి ఫనీ గారు. ఆల్రెడీ ఇంకా 2 minutes ఉంది కాబట్టి ఫన్నీ గారు కంప్లీట్ చేస్తారు. 3, 2, 1 గో.
మొత్తానికి టీమ్ ఆది వచ్చి ఇద్దరిని అవుట్ చేశారు ఫ్రమ్ రచ్చ రవి టీమ్. అయితే ఈ రౌండ్ లో ఫస్ట్ సెగ్మెంట్ లో ఆది వాళ్ళ టీమ్ 2 పాయింట్స్. ఆట అయితే బాగా జరిగింది, కానీ ఇటువైపు చాలా మందికి లోపల మండుతుంది. మరి రెడీయా? కొట్టడానికి రెడీ, కొట్టించుకోవడానికి ఎవరు వస్తున్నారు చెప్పండి. అవ్వైతే చెప్తున్నారు నా మనవన్ని కొట్టినావు, నా మనవనికే ఇచ్చి పెళ్లి చేస్తా. మీకు ఇంతకీ ఎంతమంది మన్వర్లు ఉన్నారు? లెక్కలేనంత మంది. హలో, నీకే కాదు ఆవిడకి మనవాళ్ళు ఉన్నారు, నువ్వేం ఎక్కువ చేయక్కర్లా. అయితే ముగ్గురు వచ్చేసారు. మరి వీళ్ళకి సపోర్ట్ గా ఎవరు రాబోతున్నారు? మరి ఇటువైపు నుంచి కొట్టడానికి కరుణ రెడీయా? కరుణ సౌండ్ వస్తే చితక్కొట్టు. సౌండ్ వస్తే కొట్టు. రెడీ 3 2 1 గో. టైం అప్. ఆగండి ఆగండి, కరుణ స్టాప్. ఆది రండి రండి. సో రివెంజ్ తీర్చుకోవడానికి రెడీయా భాతి గారు? 3 2 1 గో. వస్తుంది ఓకే, టైం అప్ టైం అప్. సో మొత్తానికి డీజే టిల్లు టీమ్ వచ్చి ముగ్గురిని అవుట్ చేశారు. కరుణ ఇద్దరిని, మహతి ఒక్కళ్ళని. టోటల్ గా మీ వైపు 3 పాయింట్స్. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లిను పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన పక్కను కొట్టేయో పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన పక్కను కొట్టేయో. ఓకే, సో మొత్తానికి మీ అక్క మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆడి మీకు ఆగండి మీకు 4 పాయింట్లు రప్పించింది. అచ్చా, ఇంకో విషయం ఏంటంటే బాధపడకండి, దెబ్బలు బాగా తగిలాయి, కానీ బాధపడకండి, చాలా స్పోర్టీగా ఆడారు. స్పోర్టీగా నువ్వు ఆడు, నేను కళ్ళకి గంతలు కట్టుకుంటా. కానీ ఇటువైపు అక్కలు మాత్రం. సో మొత్తానికి బోనాల పండుగ రోజు పోతురాజు థీమ్ గా తీసుకొని ఆడిన ఆట ఫుల్ ఆన్ సక్సెస్. గారు ఎలా అనిపించింది ఫన్ గేమ్? అయ్యో, చాలా వైలెంట్ గా అనిపించింది, అయినా బాగా ఫన్ క్రియేట్ అయింది కాబట్టి ఓకే. అంటే ఎక్కడ అది ఉంటేనే కదా ప్రేమ కలుగుతుంది. అందులో మహతి గారు అయితే అసలు ఇక అందరూ బాగా ఆడారు అండ్ మేడం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ గేమ్ ని. కాబట్టి బాబాయ్ మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉన్నది. సో మొత్తానికి ఈ అక్క తమ్ముళ్ళు చెల్లెలు అనుబంధం బాగా ఇక్కడ కనిపించింది, కానీ ఎక్కడ ఇలాంటి క్రేజీ ఫైట్స్ ఉంటాయో అక్కడ ప్రేమ కూడా ఉంటది. కాబట్టి ఈ సెగ్మెంట్ అయితే ఫుల్ ఆన్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ సాగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి
మరి మన ఇవాటి శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల్ జాత్ర బోనాల్ పండగ స్పెషల్ లో ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు కరుణ, ధర్ని, ప్రియా అండ్ భావన గారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దెమ్. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. చాలా స్పీడ్ పెంచండి. బావొచ్చే అరే బావొచ్చే అరే బావొచ్చే. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు, మంచి మల్లె పూలు పెట్టుకొని రమ్మన్నాడు. తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు, మంచి మల్లె పూలు పెట్టుకొని రమ్మన్నాడు. పట్టులలో కట్టుకొని రమ్మన్నాడు, నిరగిల్లాగా తీసి వెళ్ళిపోయాడు. పట్టులలో కట్టుకొని రమ్మన్నాడు, నిరగిల్లాగా తీసి వెళ్ళిపోయాడు. బావొచ్చి మా బావొచ్చి అలే బావొచ్చి. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. ఒరే అన్నయ్య ఆ చెల్లి ఓ చెప్పాలా బేక్ చెప్పి చెప్పడానికి ఏడుందిరా అన్నయ్య, ఇంకా 4 ముక్కలు పాడేస్తాను ఇన్రా. ఎడం కాలికి వేసినాడు ఎర్రడి జోడు, వాడు కుడి కాలికి వేసినాడు కర్రెడి జోడు. ఎడం కాలికి వేసినాడు ఎర్రడి జోడు, వాడు కుడి కాలికి వేసినాడు కర్రెడి జోడు. తోటలోకి రమ్మన్నాడు, నిరగిల్లాగా తాగేసి పొంగున్నాడు. తోటలోకి రమ్మన్నాడు, నిరగిల్లాగా తాగేసి పొంగున్నాడు. బావొచ్చే అరే బావొచ్చే అరే బావొచ్చే. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బోనాలు జాతరలో ముగ్గురు చిల్కలు పెళ్ళయిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటారా? ఏంటి ఇలా తయారై వచ్చారు? అన్నయ్య కదా అందుకని. వాళ్ళ ముగ్గురికి ఒక్కడే ధరణి. అంటే బోనాల్లో దసరా ఎందుకు అని మా నాన్నని అడగండి, అది అక్కడ ఉన్నాడు కదా, ఆయనే ఇద్దరిని కన్నాడు. ఒకటి దసరా నాని, ఇంకోటి డీజే టిల్లు. కానీ బోనాలు పండుగలో దసరా ఎందుకు చెప్పండి? 6 నాకు అమ్మాయిలు, వాడొక కొడుకు వీడొక కొడుకు, 2 కొడుకులు, పనికి మాలిన కొడుకులు. మేమిద్దరం పనికి మాలవలం అంటే నాన్నగారు నాన్నగారిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, దేనికి కలుగుతాడో తెలియదు మళ్ళీ. ఎందుకు పనికిరాని కొడుకులు? ఇక పనికి వచ్చినామో లేదని మేము చూసుకుంటాం, బట్టర్ వేసి కాఫీ తాగుతాం, కానీ నువ్వు సపరేట్ కూకో. అచ్చరవన్నా ఆయన అలా అన్నాడో లేదో నిరూపించేసావు, పనికి మాల కొడుకు. ఇంద్రజ గారు ఎలా అనిపించింది బోనాలు స్పెషల్? జాతర అంటేనే కలర్ఫుల్. మీ ముగ్గురు ఆ జాతరకి ఇంకా కలర్ చేర్పించారు. ముగ్గురు ఇర్రగా తీశారు, చూడడానికి అంత కలర్ఫుల్ గా అంత వైబ్రెంట్ గా ఉంది. సో జాతరకి ఇంకొక జాతర చేర్పించారు, సూపర్. సరే డీజే టిల్లు గారు చెప్పండి, ఎలా అనిపించింది మీ చెల్లెల పర్ఫార్మెన్స్? స్టేజ్ అదిరింది, షో పగిలింది, రేటింగ్ ఎదిగింది, నీ మెదడు చెదిరింది. మరి అంకుల్ ఎలా అనిపించింది మీ కూతురు పర్ఫార్మెన్స్? చాలా బాగా నచ్చింది. జాతరే.
అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారా? మోర్ హ్యాపీ. మీ కూతురులు వచ్చారు, సూపర్ డూపర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి మీరు. ఇంకో 3 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. మీరే జాతరకి లెక్కట్టు ఇంతమందికి అన్నారు. మరి ఇంత బ్యూటిఫుల్ గా కంపోజ్ చేసిన మాస్టర్ అండ్ డాన్సర్స్ మాస్టర్ మరి ఇంత అద్భుతమైన సెట్ లో మరి దరిద్రంగా రెడీ అయ్యి వచ్చిన ఆది గారు చెప్పండి, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ముందు భావనకి కరుణాకి ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే 80s లో వచ్చినట్టున్నారు ఇండస్ట్రీకి, స్టిల్ అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తున్నారంటే. నేను 80లో పుట్టనే లేదు. డాన్స్ చూస్తున్నంత సేపు భావన నాకు చాలా బాగా నచ్చిందని కొమరం తన ఎంత గెటప్ వేసినా లోపల మొగాలే కదా. ముగ్గురు మాత్రం సూపర్ ఎనర్జీగా చేశారు. చెల్లెళ్ళు మర్చిపోతున్నారు. రచ్చరవి అన్న చెల్లెల ముగ్గురు చాలా. ఆది అన్నయ్య ఏంటన్నయ్య అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలతై ఉన్నావంటే కథనవన ఊసేగాడి వచ్చి మేసగాడితో చెడగొట్టినట్టు ఆది గారు ముందే అక్కడ ఇలా డాన్స్ చేస్తున్నారు. కాదన్నా, వీళ్ళు పిలవకపోతే నెల మొత్తం ఖాళీ అనుకుంటాం మనం. ఆయన ఎలా చూస్తున్నారు తెలుసా? నేనే దరిద్రంగా చేస్తానంటే నాకంటే దరిద్రంగా మీరు డీజే టిల్లో అవ్వాలంటే వీళ్ళందరికీ అన్న అవ్వాలి. కాకపోతే ఒకటే పాయింట్, నేను ఈ మధ్య లా చేరాను. ఆ. సో ఐఎమ్ దేర్ బ్రదర్ ఇన్ లా అన్నమాట. థ్యాంక్ యూ సార్. కానీ ఏ మాటకి ఆ మాట, బోనాల జాతర మాత్రం నెక్స్ట్ లెవెల్ లో తీసుకొని వెళ్ళారు మా అమ్మాయిలందరూ. మరి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అండ్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ టు బ్యూటిఫుల్ లేడీస్. థ్యాంక్ యూ. మరి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల్ పండగ స్పెషల్ లో ఆటలు ఆడాము, పాటలు విన్నాము. మరి ఒక స్కిట్ అవ్వకపోతే ఎలా? ఇటువైపు ఆది, అటువైపు రచ్చ, మరి వీళ్ళిద్దరు కలవాలి, మంచి స్కిట్ చేయాలి. మరి చూసి ఎంజాయ్ చేద్దామా? అరే ఎప్పటి నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటారా? ఏంటన్నది? అతి తక్కువ టైంలో పేరు తెచ్చుకోవడం ఎలా అంటే ఎవరికైనా మా ఆదిగారు అని చెప్పిస్తా తెలుసా? నేను కూడా ఒకటి చెప్తాను అనుకుంటా. ఏంటది? అతి తక్కువ టైంలో పేరు పోగొట్టుకోవడం ఎలా అని ఎవరైనా నన్ను అడిగితే నేను చూపించేస్తా అన్నా. భయ్యా ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు? ఈ మధ్యన ఊళ్ళోకి నా లవర్ వచ్చింది భయ్యా. దాని గురించే చెప్తున్నా, నీతో కనిపించట్లేదు, ఎవరెవరితోనో కనిపిస్తుంది ఏంటన్నా. హలో పెట్టే ఎవర్రా? మా ఆవిడన్నా. ఏంటి? దానికి బంగారం కావాలంట. ఈ ఆడవాళ్ళకి ఎందుకన్నా బంగారం పిచ్చి? శృంగారం ఇష్టపడిన మగాడైనా ఉంటాడు కానీ బంగారం ఇష్టపడిన ఆడవాళ్ళు ఉండరురా. వాళ్ళకి అంతే, బంగారం కోసం వాళ్ళకి పిచ్చెక్కుద్ది, అది కొన్నాక మనకు పిచ్చెక్కుద్ది. కామన్. రండి మంది వద్దారండి. నేను మీతో మందేయడం ఏంటి? సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే నేను మీ తాగుబోతులతో తాగడమా? చిచ్చి. మీకు మాకు పోలిక. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే మీకు ఆదాయం వస్తది, అదే మేము మందేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తది. బోత్ ఆర్ నాట్ సేమ్. రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, రేషన్ షాప్ దగ్గర మీరు ఎప్పుడైనా చక్కగా లైన్ లో నిలబడ్డారా? అదే మేమైతే వైన్ షాప్ దగ్గర చక్కగా లైన్ లో నిలబడి ఇచ్చేంత వరకు ఓపిక గా నుంచుంటాం. బోత్ ఆర్ నాట్ సేమ్. ఒక సామాన్యుడికి తలపోటు వస్తే డాక్టర్ మందిస్తాడు, అదే ఆ డాక్టర్కే తలపోటు వస్తే మా మందేస్తాడు. నువ్వు చెప్పిన కూల్ డ్రింకులు పిల్లలు కూడా వెళ్ళి తీసుకొస్తారు, అవే మా డ్రింకులు. ఆధార్ కార్డు ఉంటే తప్ప ఎవరు, అది మన రేంజ్. అంతెందుకయ్యా, ఫస్ట్ లాక్డౌన్ అయిపోయింది, కాలేజీలు ఓపెన్ చేశారు, ఎవరైనా వెళ్ళారా? లేదు. స్కూల్ ఓపెన్ చేశారు, ఎవరైనా వెళ్ళారా? లేదు. మీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఓపెన్ చేశారు, ఎవరైనా వెళ్ళారా? అస్సలు లేదు. వైన్ షాపులు ఓపెన్ చేశారు, ఎలా వెళ్ళారు?
ఫైనల్ గా మీ అందరికి ఒకటే చెప్తున్నా, 10 మంది కూల్ డ్రింక్స్ తాగేవాడి మధ్యలో ఒక ఈ డ్రింక్ తాగేవాడు ఉండొచ్చు, కానీ 10 మంది డ్రింక్ తాగే వాళ్ళ మధ్యలో ఒక కూల్ డ్రింక్ తాగేవాడు ఉండకూడదు. ఐ విల్ షో దెమ్ హెల్. ఫ్లోలో వెళ్తున్నాను, స్కిట్ ఉంది కదా ఇంకా ఏదో ఆవేశం రౌండ్ రా అబేచర్ ఇంతకి వస్తున్నారన్నా రమ్మని చెప్పి ఈ రోజు వాళ్ళకంటే ఎక్కువ తాగాలి మనం. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. రే అదిగా నీకుందిరా ఇవాళ. నాకు వారం వారం ఉంటది, నెక్స్ట్ వారం నీకు ఉందో లేదో చూసుకో. అయినా చీప్ లిక్కర్ తాగేవాళ్ళరా మీరు, మేము కాస్ట్లీ మంది తాగేవాళ్ళరా. వీడికి డైలాగులు వచ్చు, యాక్టింగ్ ఇబ్బంది. వీడికి యాక్టింగ్ వచ్చు, డైలాగులు ఇబ్బంది. వీడికి రెండు వచ్చు, కానీ మనకిబ్బంది. ఆయన ఇది తాగుతుంటే ఎక్కట్లేదు, మొత్తం నీళ్ళు. అవి నీళ్ళే, గ్లాస్ కడుక్కోమని ఇచ్చాం, ఇది తాగేస్తున్నావు నువ్వు. అచ్చా ఏమన్నా అసలు ఎంత తాగినా ఎక్కట్లేదు. అసలు మీ మందొద్దు ఏదొద్దు నీ మందు సూపర్ ఉంది. పోయానే పోతావరా పిచ్చోడ, నేను మీ గ్రూప్ కాదు. నేను కూడా అటు పోయి వాళ్ళకి ఏదో ఇచ్చేస్తా చూడు. మీ గ్రూప్ లో ఉన్నాయి ఉండు, నాకు వద్దు మీ మందు. ఇలా గ్రూప్ లో కలిసిపోతా. ఏది మందు పోయండి కొంచెం. మీ మందు తాగేసా. నువ్వేం తాగేవో తెలుసా? ఏం తాగా? మేము చెప్పంగా. వెల్కమ్ టు ఆల్ జఫాస్. మా ఓడు మందు షాపు ఓనర్ తో తాగుతాడు తెలుసా? వాళ్ళ ఆవిడ నాతో తాగింది తెలుసా? ఎవరి మీద కోపం ఉందా? ఉంది. ఎవరి మీద అంటే ఒకరి మీద కోపం ఉంది. ఏదో తెలుసో తెలియక వచ్చిన తప్పు చేశాను భయ్యా. తప్పు చేస్తే ఏం చేస్తారు? క్షమిస్తారు. క్షమించట్లే. క్షమించలేనంత ఎవర్రా? వాటర్ బాటిల్ అక్కడ నుంచి తీసుకొచ్చా, నా వాటర్ తాగలేదు. ఎవర్రా? అదిగో ఆవిడే భయ్యా. అమ్మగారు నిన్ను మోసం చేశారా? అమ్మగారు నన్ను మోసం చేశారు. ఆ తప్పుని క్షమిస్తూ అమ్మని తలిచి ఒక పాట పాడు. అమ్మా 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 నీ మనసు ఎంత మంచిదో అమ్మా. మేము శ్రీదేవి స్టేజ్ మీద ఉన్నప్పుడు క్వైట్ ప్లీజ్, క్వైట్ కామ్ అరవకండి అంటావు. ఈ స్కిట్ అయిన తర్వాత జడ్జిమెంటులో చెదరగొట్టావంటావు. ఒక్క డాన్స్ పర్ఫార్మెన్స్ అయ్యాక అమ్మా సిజ్లింగ్ పర్ఫార్మెన్స్. మా సైడ్ డాన్స్ చేయడానికి ఎవరు వస్తున్నారు తెలుసా? మాకంటే ముందు మీరు తెప్పించగలరా? తెప్పిస్తాం, 5,000 రూపాయలు ఇచ్చి తెప్పిస్తా. రావే నా భానుమతి. అది మా రేంజ్ తెలుసా? కొమరం ఎంత ఇస్తా ఉన్నారు? 5,000 అయ్యా. 5,000 ఒక్క రూపాయి ఇటు వచ్చాయి. అక్క చెల్లెల్ని పిలిచి పోనాలని చెప్పి డాన్స్ వేస్తున్నారా అయ్యా? జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. ఫస్ట్ టైం మన శ్రీదేవి డ్రామా కంపెనీలో వచ్చిన వాళ్ళు జెంట్స్ అందరూ కలిసి పర్ఫార్మ్ చేశారు ఒక స్కిట్ లో. సో వెల్ డన్. సో ఇంద్రజ గారు, ఈ బోనాల్ దావత్ స్కిట్ ఎలా ఉంది? ఒక్క విషయం అయితే చెప్పాలండి, ఎంత మంది ఉన్నా సరే అది ఎందుకో తెలియదు, ఆది గారు ఉంటే ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు రవి గారు కూడా యాడ్ అయ్యారు. ఆది గారు రవి గారు కాంబినేషన్ చాలా బాగుంది, వెరీ నైస్. అయ్యా మిమ్మల్ని ఫస్ట్ టైం మేము స్కిట్ లో చూడడం, ఇక్కడ శ్రీదేవి డ్రామాలో చూడడం చాలా హ్యాపీగా ఉంది. మీరు మళ్ళీ రావాలి.
మన జబర్దస్త్ ఆర్టిస్ట్ అందరూ, రాజు కానివ్వండి, బాబు కానివ్వండి, శరత్ గారు, ఎవ్రీవన్, ప్రవీణ్, ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ పార్ట్ అండ్ బ్యూటిఫుల్లీ సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. సూపర్, అందరు కలిసి సూపర్ ఫన్ ఫిల్ స్కిట్ ఇచ్చారు. గుడ్. ఆల్రైట్, సో మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చి ఈ రీల్ సెగ్మెంట్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మరి ఒక మ్యూజికల్ సెగ్మెంట్ కోసం రెడీయా? మరి వచ్చేస్తున్నారు మధుప్రియ అండ్ లక్ష్మి. నీ బోనాల జాతర చూడు ఎట్లున్నది. బాగున్నది బిడ్డ. ఇక రష్మి గారి రమ్మను, నెక్స్ట్ ఏంటో చెప్పమను. నన్నంటే మీరు వెళ్తున్నారేంటి? రష్మి గారు రండి. ప్రెజెంటింగ్ యు లక్ష్మి అండ్ మధుప్రియ. అసలు బోనాలంటే ఇది నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్. మరి ఇంద్రజ గారు ఆల్మోస్ట్ నేను వచ్చేస్తా ఫీలింగ్ లో ఉన్నారు, కానీ కంట్రోల్ చేసి అక్కడ కూర్చున్నారు, అంతే కదా? ఇంద్రజ గారు థ్యాంక్ యూ సో మచ్. అడగానే వచ్చి ఇక్కడ స్టెప్ వేసారు. మరి కామెంట్స్ కూడా తీసుకుందామా? వీళ్ళ కాంబినేషన్ ఆఫ్ సాంగ్స్ అండ్ వీళ్ళు పాడిన విధానం ఎలా ఉందంటే, మొదటి వాన చినుకులు మట్టిలో పడినప్పుడు ఒక వాసన వస్తుంది చూడండి, అలా ఉంది. అండ్ మధుప్రియ, నీ శరీరానికి శారీరానికి ఏదైనా సంబంధం ఉందారా అసలు? ఏంటో వాయిస్ ఎంత బోల్డ్ గా, ఎంత స్ట్రాంగ్ గా, అట్ ద సేమ్ టైం ఏం క్లారిటీ తెలుసా అసలు. గాడ్ బ్లెస్ యూ టు గో మోర్ బ్రైటర్ వే. అండ్ లక్ష్మి పాడిన కొన్ని సాంగ్స్ అయితే సమ్ మిలియన్స్. అసలు ఈ అమ్మాయిని చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు, ఈ అమ్మాయి ఆ పాటలు పాడింది అని చెప్పేసి. అంత బాగా మీరిద్దరూ కలిసి రావే అని పిలిస్తే ఆ ఎల్లమ్మైనా పెద్దమ్మన్నా మైసమ్మన్నా వచ్చేయాల్సిందంతే.
ఇంకా నిజంగా బోనాల పండగ లెక్క చేశారు మీరు. సూపర్ నాన్న, సూపర్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ తృష గారు. సో బాబాయ్, ఈ ఛోటా ప్యాకెట్ బడా ధమాకా పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఈ బోనాల పండుగ ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది, ఎంత ఆనందాన్ని ఇస్తున్నది అని అంటే సూపర్. దసరా ఆది గారు ఏంటండి వచ్చేస్తున్నారేంటి? రాకూడదా? మధుప్రియ, నీ వాయిస్ ఎంత బోల్డ్ గా పాడావండి నువ్వు. నిజంగా గాడ్ బ్లెస్ యు రా. మోర్ 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 మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. లక్ష్మి, నిజంగా నీ వాయిస్ రా మిలియన్స్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తెలుసా? లక్ష్మి, నీ యాంకరింగ్ రా మోర్ మోర్ మోర్. ఇంకా నేర్చుకోవాలి నువ్వు చాలా. ఇక్కడ మన అందరికి ఒక పెద్ద ఆవిడ ఉన్నారు ఇక్కడ, మా అవ్వ గారు. అసలు బోనాల పండుగ రోజు మీరు ఒక పాట పాడకపోతే ఎలా? రెడీయా అన్న తమ్ముళ్ళు ఇద్దరు? రెడీ రెడీ. అమ్మలాగన్నా అమ్మ గొలుకొండ ఎల్లమ్మ, మా పిల్ల పాపలను సల్లగా చూడే అమ్మ మాయమ్మ. అమ్మలకే పెద్దమ్మ జుబ్లీ ఇల్చు పెద్దమ్మ, మా దిక్కు మక్కు మీవేనమ్మ దీవించరావమ్మ. నిజంగా నీకెంత భవిష్యత్తు ఉన్నది తెలుసారా రే? కొడుకులకు భవిష్యత్తు ఉన్నది, నాకేంది సగం ఈడు దాటినాక ఎవరన్నారు నీ ఏజ్ పెద్దదని? చిప్పరి పోరినట చేసిలిపి చేసిలిపి. మరి ప్రతి సెగ్మెంట్ కి ఒక ఫినిషింగ్ టచ్ ఉండాలి కదా. మరి ఇప్పుడు ఈ సెగ్మెంట్ కి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతుంది మా మధుప్రియ గారు విత్ ఫైనల్ సాంగ్. సో కమ్ ఆన్. త్రిశూలమకు పెట్టినవమ్మ దున్న పొదుసుడు పెట్టినవమ్మ, త్రిశూలమకు పెట్టినవమ్మ దున్న పొదుసుడు పెట్టినవమ్మ, కోడనాగుల వట్టినవమ్మ ఈడగోనగా సుట్టినవమ్మ, కోడనాగుల వట్టినవమ్మ ఈడగోనగా సుట్టినవమ్మ. ఓం నమః శివాయ. పుట్టలన నువ్వు పుట్టలన నువ్వు పుట్టలన పుట్టినవమ్మో గండిపేట గండి మైసమ్మ, పుట్టలన పుట్టినవమ్మో గండిపేట గండి మైసమ్మ. కత్తులు పల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు పల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి. పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కినవమ్మో గండిపేట గండి మైసమ్మ, పెద్ద పులి ఎక్కినవమ్మో గండిపేట గండి మైసమ్మ. ఇప్పటివరకు మేము పాడిన పాటలు అంటే లక్ష్మి పాడిన పాటలు కానివ్వండి, అండ్ ఫోక్ సాంగ్స్, చాలా ఫోక్ సాంగ్స్, బతుకమ్మ పాటలు, బోనాల పాటలు. తెలంగాణలో ఉన్న రైటర్స్ లో ఒక అద్భుతమైన రైటర్ పొద్దుపొడుపు శంకర్ అన్న వచ్చారు. రండి శంకర్ గారు, రండి రండి. అందరికీ నమస్తే. ఎక్కడో మారుమూల ప్రాంత జానపద పల్లె సాహిత్యాన్ని ప్రపంచానికి ప్రచారం చేస్తున్నటువంటి ఈటీవీకి, శ్రీదేవి డ్రామా కంపెనీకి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్. మా ఆడపడుచులకి థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 బాగా పాడారు అండ్ ఈ సెగ్మెంట్ ని ఒక హైలైట్ కింద మార్చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే ఫ్లో లో ఇప్పుడు దాకా విడివిడిగా ఆడాం, కానీ ఇప్పుడు కలిసి ఒక ఆట ఆడదాం. ఇప్పుడు ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసిన యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇన్ షార్ట్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కాంటెంట్ ని నేను వెనకాల ఎల్ఈడి లో ప్లే చేస్తా, అది మీరు చూసి ఇక్కడ పర్ఫార్మ్ చేయాలి. సో అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, వీళ్ళందరూ అనుబంధాలు ఇక్కడ ఈ రీల్స్ రూపంలో ఇప్పుడు మేము చూడబోతున్నాము. సో ఫ్యామిలీ మొత్తం, ఫ్రెండ్స్ అందరూ కలిసి రెడీయా? అయితే ఆ ఫస్ట్ రీల్ ఏంటో చూద్దామా? దేవుడు ఏడా దేవుడు ప్రత్యక్షమవుడే అవుతాడులే, అయినా తనకి బాధ నీకెందుకు? నేను ఒంటరిగా ఇంట్లో ఉంటే నాకు బాధగానే ఉంటుంది. మనీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి అది ఇక్కడ ఉండాలి? మీరా మీ అబ్బాయా? మరి ఈ రీల్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది. దీనిలో 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. మరి ఇందులో హీరో, హీరో వాళ్ళ ఫాదర్, హీరోయిన్ అండ్ సవతి. మరి ఎవరు ఏ క్యారెక్టర్ ప్లే చేస్తారు? సౌందర్య గారి క్యారెక్టర్ భావన గారు రండి. హస్బెండ్ క్యారెక్టర్ ఆది గారు రండి. వెంకటేష్ గారా? వెంకటేష్ గారు మీరే రండి. అబ్బా గుర్తుంచుకోండి, అక్క అక్క.
తండ్రి క్యారెక్టర్ వచ్చి మన మురళి గారు రండి. మరి ఇంకొక హీరోయిన్ అర్రే కరుణ కమ్ కమ్ కమ్. సో ఈ ట్రెండింగ్ రీల్ ని ఇంకాస్త ట్రెండ్ చేయడానికి రెడీయా? రెడీ. యాక్షన్. దేవుడు ఏడా దేవుడు ప్రత్యక్షమవుడే అవుతాడులే, అయినా తనకి లేని బాధ నీకెందుకు? తను ఒంటరిగా ఇంట్లో ఉంటే నాకు బాధగానే ఉంటుంది. మనీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి ఇక్కడ ఉండాలి? మీరా మీ అబ్బాయా? నాకు చిన్న డౌట్, కరుణ నీకు డైలాగ్ లేదు కదా, మైక్ పట్టుకొని ఎందుకు నుంచున్నావు? అంటే మధ్యలో డైలాగ్ చెప్దామని. కర్మరా బాబు. ఆ వీడియోలో ఒక అబ్బాయి చేశాడు కదా, వాళ్ళలాగా యాస్టిజ్ నోకరాజు గడు చేస్తాడు. ఈ రీల్ అయితే బాగా చేశారు, కానీ ఇప్పుడు బాయ్స్ అందరు కలిసి ఇదే రీల్ చేయాలి. యాస్టిజ్. దేవుడు ఏడా దేవుడు ప్రత్యక్షమవుడే. అవుతాడులే, అయినా తనకి లేని బాధ నీకెందుకు? తను ఒంటరిగా ఇంట్లో ఉంటే నాకు బాధగానే ఉంటుంది. మనీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి ఇక్కడ ఉండాలి? మీరా మీ అబ్బాయా? సెకండ్ రీల్ ఏంటో చూద్దామా? మరి కట్న కానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆడది ప్లేన్ సంసారం అయిపోయింది. అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి? పొత్తులో పత్తి. అదే మాట మామగారు, వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంట అమ్మాయిదేగా. మరి నగలు అవి ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మడత మంచం, 2 జాడీల ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వారికి మగ పరుచు లాంఛనాలు, అర్ధనోటు 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు. ఈ రీల్ చేయడానికి ఆ ఇద్దరు ఎవరు? ధరణి దా. ధర్ని ప్రియ అండ్ ఫన్నీ గారు. ఫన్నీ గారు, డెలివరీ ఎన్ని రోజులు? ఆడు పిల్లాడా? ఓహో మీ పిల్లోడా? మరి కట్న కానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆడది ప్లేన్ సంసారం అయిపోయింది. అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి? పొత్తులో పత్తి. అదే మాట మామగారు, వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంట అమ్మాయిదేగా. మరి నగలు అవి ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మడత మంచం, 2 జాడీల ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వారికి మగ పరుచు లాంఛనాలు, అర్ధనోటు 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు. అసలు లిప్సింగ్ చేసావా నువ్వు? ఉట్టి ఇట్లా అంతే, నేను మూతి కదలలేదు. ఇప్పుడు మూతి కదిలించడానికి కరుణ వస్తుందిరా. నాకు రాదు కదా బట్టి వాడిది మూతి చూస్తున్నా నేను. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు కలిసి చాలా క్యూట్ గా రీల్స్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ రీల్ ఏంటో చూద్దామా? అయ్యో ఎన్నాళ్ళయిందో నోట్ల జలం వచ్చిందయ్యా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి రష్మి నువ్వే చెయ్యి, బాగుంటది. మీరందరూ ఏమనుకోకపోతే ఒక్కసారి నాకి దేవుడా. రెడీ. అయ్యో ఎన్నాళ్ళయిందో నోట్ల జలం వచ్చిందయ్యా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి నాకుతానే. వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము. ఒక్కసారి నీకు ఆ పార్ట్ మాత్రం బాగా నచ్చింది కదా. మరి ఇప్పుడు ఇదే రీలు నా తర్వాత కోమన ఒక్క చేయబోతుంది. కమాన్ బర్రే ఆంటీ రండి, పచ్చడి డబ్బా మీకోసం వెయిట్ చేస్తుంది. నువ్వు ఎన్నిసార్లు నాకినావు? ఒక 4-5 సార్లు నాకుంటానులే. అయ్యి బాబు అయ్యో ఎన్నాళ్ళయిందో నోట్ల
వచ్చిందయ్యా మాకు కూడా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒకే ఒక్కసారి నాకుతానే. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా అలాగా కలిపి తింటాము. మరి ఇప్పుడు కరుణా రారా, కరుణించు కరుణించు, రా 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 రా. ఈ పచ్చడి నీ కరుణ కోసం వెయిట్ చేస్తుంది. నా నూరు చూడు అయిపోతుంది. కమ్ 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 డాడీ. అయ్యో ఎన్నాళ్ళయిందో నోట్ల జల వచ్చిందయ్యా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒకే ఒక్కసారి నాకుతానే. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా అలాగా కలిపి తింటాము. అలాగా అలాగ తినే 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 తినే. అబ్బో నా కాఫీ మగ్గి ఎంతమంది దిష్టి తగులుంటదో. మరి నెక్స్ట్ రీల్ ఏంటో చూద్దామా? హలో, ఫోన్ తీసుకెళ్లి మీ సీటుకి. ఇంతకీ మీరెవరు సారు? నేను ఆయనకి తెలుసు, అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు. ఏయ్, ఇంతకే నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తా? మరి డీజిటెల్లో మీరు మీ రాధికతో పాటు ఒక రీల్ చేస్తారా? కమాన్ రాధిక. హలో, ఫోన్ తీసుకెళ్లి మీ సీటుకి. ఇంతకీ మీరెవరు సారు? నేను ఆయనకి తెలుసు, అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు. ఏయ్, బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? సేటు పెళ్ళడానికి బాయా? నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను. ఇంతకే నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తా? మారుతుంగా సాలి. సరే, నంబర్ చెప్తాను, రాసుకొని సేట్ వచ్చాక ఇవ్వు. చెప్పు. 00 తెలుగులో చెప్ప. 00. నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? మీ సేటుకి చెప్పు, 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడని. 10 కోట్ల? నీకా? నాకు జీతమే సరిగ్గా ఇవ్వడు. నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? ఇంద్రజ గారు, మన బోనాల్ స్పెషల్ ఈ రీల్ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? రచ్చ రచ్చగా గోలగోలగా అనిపించింది. సూపర్ 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 సూపర్. మరి ఇప్పుడు మన శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల్ పండుగ స్పెషల్ లో బోనం రెడీ చేసే విధానం, అలాగే బోనం రెడీ చేసి ఈ పండుగని స్టార్ట్ చేసేద్దాం. దానికి సరైన ఒక వ్యక్తిని మనం పిలవాలి స్టేజ్ మీదకి. ఈ బోనాల పండుగ ప్రతిష్టత అంటే దాని గురించి మాట్లాడడానికి కరెక్ట్ అయిన ఒక పర్సన్, దైవత్వానికి దైవత్వక కార్యాలకని తన జీవితాన్ని అంకితం చేసిన ఒక వ్యక్తిని మనం ఇప్పుడు పిలవబోతున్నాం. సో ప్లీజ్ వెల్కమ్ జోగిని శ్యామల గారు. బాబాయ్ గారు, మీ ఆడపడుచులు వచ్చారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు. మరి బోనాల పండుగ స్టార్ట్ చేద్దామా? ఆడపిల్లలు వచ్చి కూర్చోవటము, ఈ పండగ ఇంత వైభవంగా జరగటము నా మనసుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరి సమక్షంలో ఈ బోనాల జాతర 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 కావాలి. స్టార్ట్ చేయండి. మరి జోగిని శ్యామల గారు, ఈ బోనాల పండుగ గురించి మీ దగ్గర అడిగి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ ముందు మీరు ఏ వయసు నుంచి ఈ బోనాల పండుగ చేయడం ప్రారంభించారు? నేను నా 7 8 ఉన్నప్పటి నుండి బోనాలు స్టార్ట్ చేశాను. అంటే బోనాలు ఎత్తడం? బోనాలు ఎత్తడం. నా ఫస్ట్ రెమ్యునరేషన్ వచ్చి, అంటే నాకు తెలంగాణలో బోనం ఎత్తిస్తే చీర సారే పెట్టి పంపిస్తారనమాట. సో నాకు ఫస్ట్ 21 రూపీస్ ఇచ్చారు. అది ఇస్తే నెల రోజులు చాక్లెట్లు కొనుక్కొని తిన్నాను నేను. ఆ ఏజ్ లో నుండి నేను బోనాలు ఎత్తుతూ ఉన్నాను. సో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అంటే ప్రతి స్టేట్ లో, ప్రతి కంట్రీస్ లో కూడా చేస్తున్నారు. అది చాలా సంతోషం. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణకే పరిమితమైన తెలుగు సామ్రాజ్యం ఎక్కడికి వెళ్తుందో అక్కడంతా మన మకరందం చిందిస్తూ వెళ్తున్నాం. మరి మాకు ఒక విషయం తెలియొచ్చింది, మన సికింద్రాబాద్ మహంకాళి గుళ్ళో మీకు ఒక స్పెషల్ గుర్తింపు ఇచ్చారంట, అదేంటి? 30 ఏళ్లుగా నేను అమ్మవారి సేవ చేస్తున్నందుకు లష్కర్ కి ఆడపడుచుగా ప్రతి ఏటా తొలి బోనం ఎత్తుకునే అవకాశం నాకే ఉంటది.
కోట్లాది జనం ఉండే మన దేశంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం ఎత్తుకునే అవకాశం నాకు, అందుకే మిమ్మల్ని తెలంగాణ ఆడపడుచు అంటారు. ఎస్ అండి. నేనున్నంత వరకు నేనే అమ్మవారి తొలి బోనం ఎత్తాలని అట్లా నన్ను లష్కర్కి ఆడపడుచుని చేశారనమాట. మరి బోనం టాపిక్ వచ్చింది కాబట్టి బోనంలో ఏమేం వేస్తారు, ఏమేం పెడతారు అంటే చాలా మందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళకి. బోనం అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని లాగా చేస్తారు. ముఖ్యంగా అయితే అన్నము, పెరుగు, బెల్లము, అన్ని ఆకుకూరలు 5 రకాలు, కుంటి కూర, పాలకూర, మెంతి కూర, అట్లాంటి కూరలు. ముఖ్యంగా బోనాలు చేసే ఇదేంటంటే ఇది ఋతు సంధి సమయం. ఈ ఋతు సంధిలో ఎండాకాలం నుంచి మనం వర్షాకాలంలోకి షిఫ్ట్ అయ్యే ముందు సీజనల్ ఫ్లూస్ వస్తుంటాయి అన్నమాట. దానికి గాను మనం ఈ పసుపు యాంటీబయాటిక్, వేపాకులు అన్నిట్లో ఒక తత్వం ఉంది, ఒక గుణం ఉంది. మన పూర్వీకులు మనకు నిజంగా చాలా మంచి, ఒకప్పుడు మీకు తెలుసు ఏమైనా ఇన్సెక్ట్స్ లోపలికి రాకుండా గుమ్మాన్ని పూజించేవాళ్ళు. సో ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు. కాబట్టి ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఒక్క విషయం చెప్తాను అందరికీ తెలియని విషయం, ఈ ఆకారంలోనే ఉన్న దాంట్లో ఎందుకు బోనం చేస్తారనేది ఎప్పుడైనా ఆలోచించారా? చెప్పండి. మట్టితో ఉన్న దాంట్లోనా? ఎస్, మన ఎర్త్ గుండ్రంగా ఉంటది కాబట్టి. ఎస్, దగ్గరగా వచ్చారు. ప్లానెట్ ఇలా ఓపెన్ ఉండదుగా, నో నేను చెప్తాను. చాలా ముఖ్యమైన విషయం, ఇది తల్లి గర్భాన్ని పోలి ఉన్న ఆకారం. పుడమి తల్లి అంటే మట్టితో చేసిన కుండ. అంటే సృష్టికి రీబర్త్ ఓన్లీ అమ్మనే ఇయ్యగలదు. కాబట్టి అమ్మకి మళ్ళా సృష్టి ప్రతి సృష్టి లాగా మనం ఇందులో చలువ పదార్థాలు ఎక్కించి అమ్మవారికి ఇవ్వడం మానవాయితీ. తెలంగాణ కల్చర్ ఎలా అనిపిస్తుంది మీకు ఈ బోనాలు ఇవన్నీ చూస్తే? ఎనర్జీ. ఇంకా నాకైతే బోనాలు అంటే దుర్గామ ఇంపార్టెన్స్, శక్తి, ఎనర్జీ. బేసిక్ గా పండగనగానే ఆనందాలు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి. మీ ఎంటైర్ లైఫ్ లో మీరు బాధపడ్డ సందర్భం గానీ, మీకు బాధ కలిగించిన సందర్భం గానీ ఏదైనా ఉందా? ఒక్కటనే ఎలా చెప్పాలి, చాలా 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 ఉన్నాయి. ఒకప్పుడు పిచ్చిలేసిందా దీనికి, రోడ్ల మీద ఆడడం ఏంటి, పిచ్చా, చదువుకోవచ్చు కదా, అది చేయొచ్చు కదా అని చాలా, నన్నే కాదు మా పేరెంట్స్ ని కూడా అవమానించిన రోజులు ఉన్నాయి చాలా మంది. బట్ ఎవరైతే అవమానించారో వాళ్ళ ఇళ్లలో కూడా వెళ్ళి బోనాలు ఎత్తుకుంటాను ఇప్పటికీ. అలా బోనాలు ఎత్తుకుని మీరు ఫినిషింగ్ వచ్చేటప్పటికి నిజంగానే ఆ పూనకం వస్తుంది కదా మీలో. ఆ పూనకం వచ్చి మీరు చెప్పే మాటలు, అలా చెప్పిన మాటలు ఎప్పుడైనా నిజంగా జరిగాయండి? చాలా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే ఈ బోనాలన్నీ చేసి అమ్మవారిని, ఒక అవివాహితని, ఒక జోగిని గాని వాళ్ళని ఏం చేస్తారంటే పచ్చికుండ మీద రంగం, పచ్చికుండ అంటే కాల్చని కుండ అంటారు. ఆ పచ్చికుండ మీద నిల్చొని భవిష్యవాణి చెప్తుంది. అంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, వర్షాలు పడతాయా, ఎలా ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా ఈ సీజనల్ ఇది, అట్లా అని ప్రార్థించి బాగుండాలి, చల్లగా ఉండాలని చెప్పి చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇలా కాదు, ఇలా చేసుకోండి అని కూడా అమ్మవార్లు వచ్చి ఒంటి మీదకి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇట్స్ విమెన్ ఎంపవర్మెంట్ అండి. ఈ పండగ స్త్రీని పూజించే పండగ, శక్తిని పూజించే పండగ. ముఖ్యంగా తెలంగాణలో ఆడబిడ్డలు అంటారు కదా, తెలంగాణకి మన ఇంటికి కడప ఎలాగైతే అందమో తెలంగాణలో ఆడబిడ్డ అంతే. తెలంగాణ ఆడపడుచులందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. పట్టు సీర నీకు పెట్టె
ధరణి బోనాల్ స్పెషల్ లో స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్. మన తెలంగాణ ఆడపడుచు ఆమె చూపు ముత్యం, మాట సత్యం, ఎత్తుకుంటే బోనం, ఆడితే నాట్యం. ఎవరో అని సోచాయిస్తురా మన తెలంగాణ జోగిని శ్యామలక్క. అక్క బోనం ఎత్తుకొని ఆడుతుంటే సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టుంటది. శ్యామలక్క బోనం ఎత్తు, జాతర షురు జై. అమ్మ గండి పేడ గండి మైసమ్మ మా ఊరు ఆడసల్ల ఉండాలని నీకు జోడు బోనము తీసుకొని మా పిల్ల బాబల్ని వెంట తీసుకొని నిన్ను కన్నులారా చూడాలని వస్తున్నాము మైసమ్మ తల్లో. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి. పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి. పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. ఏ మొక్కులని మా మొక్కులని అందుకోవమ్మో గండిపేట గండి మైసమ్మ. చిక్కులని దించరావమ్మో గండిపేట గండి మైసమ్మ. నీకు ఆటలు కోసినాం, కోడ్లు కోసినాం, సంతోషమేనా అమ్మా? నాకు సంతోషంగా బోనాలు జరిపించిన మీకు చల్లగా కాపాడుకుంటా పోరా. పిల్ల పాపలతో చల్లగా చూసుకునే భారం నాదే. నేనున్నాను పొండిరా.
జయవలో మంగళమ్మ తల్లికి, జయవలో మంగళమ్మ తల్లికి. అమ్మా మరి మేమందరం కలిసి మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని ఎంత పెద్దగా సెలబ్రేట్ చేసి బోనాలు ఎత్తాం. నా సంతోషపడ్డారా? సంతోషంగా బోనాలెత్తిన మీకు చల్లగా చూసుకునే భారం నాదే. మీ పిల్ల పాపలను కాపాడుకుంటాను. పాడి పంటలు, వర్షాలు, ఇట్లనే నా పూజలు బాజా భజంత్రీలతో, మేళ తాళాలతో, గొర్రె పోటేళ్లతో, సాకసారలతో సంతోషంగా జరుపుకోండి. మీ భారమంతా నేను చూసుకుంటా. జయవలో మంగళమ్మ తల్లికి. ఈ టీవీ ప్రేక్షకులందరికీ